అందరికీ నమస్కారం। ఈరోజు మన వీడియో మామిడికాయ పచ్చడి రుచికరంగా ఎట్లా చేసుకోవాలో చూద్దాం। ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది। ఈ మామిడి చెట్టు 4 సంవత్సరాల క్రితం పెట్టినాము। ఈ చెట్టు వన్ సీజన్లో కూడా కాస్తుంది। ఈరోజు మన చెట్టు మామిడికాయలు తెంపి పచ్చడి స్టార్ట్ చేద్దాం। వీడియో స్కిప్ చేయకుండా చూడండి। కాయలు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి। తర్వాత తీసి ఒక తడిగుడ్డతోనే నీట్గా తుడుచుకోవాలి। తర్వాత మొదళ్ళు కొసలు కొంచెం కట్ చేసుకోవాలి। నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి। ఇందులో ఈ జీడి తీసేయాలి। ఈ జీడి పచ్చళ్ళలో కలిసిపోతే ఆరోగ్యానికి మంచిది కాదు। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అట్లయితే పచ్చడి బాగుంటుంది। ఇలా ముక్కలు కట్ చేసినాక ఒక గంట సేపు ముక్కలు ఆరబెట్టుకోవాలి। ఎందుకంటే పచ్చడి నీరులాగా ఉండి చాలా రోజులు ఉండకుండా ఖరాబ్ అయిపోతుంది। మామిడికాయ పచ్చడి రుచిగా ఉండాలంటే మెంతులు వేయించి పౌడర్ చేయాలి। తర్వాత జీలకర్ర వేయించుకోవాలి। ఇప్పుడు ఆవాలు వేపుతున్నా। జీలకర్ర, ఆవాలు, మెంతులు, అల్లం ఎల్లిగడ్డ రోట్లో వేసి దంచుకోండి। రోట్లో వేసి దంచుకుంటే మంచి రుచి ఉంటుంది। మిక్సీకి వేస్తే రుచి తగ్గిపోతుంది। మామిడికాయలు చిన్న చిన్న ముక్కలు కొట్టినాము, అవి ఒక గంట సేపు ఆరబెట్టాలి। ఆలోపు దాంట్లో పట్టే తాలింపు చేస్తున్నా। కడాయి కాలింది, ఇప్పుడు పల్లి నూనె పోస్తున్నా। మామూలు సైజు ఒక 20 మామిడికాయలకు 1 కేజీ నూనె పోయాలి। నూనె కాగింది, జీలకర్ర వేస్తున్నా। జీలకర్ర వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి, కొంచెం శనగపప్పు వేసుకోవాలి। కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి। మిరపకాయలు పండోతిగాయని దించుతున్నా। ఇదివరకు చెప్పినట్టు ఒక 20 కాయలకు సరిపోను 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారము, 2 కలిపి కేజీ పోసుకోవాలి। దంచుకున్న మసాలాలు కారంలో కలిపేయాలి। కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు కారంలో కలుపుకోవాలి, పచ్చి మంచి రుచి ఉంటుంది। నూనె చల్లారింది, ఈ మసాలాలు కలిపిన కారం పొడి ఈ నూనెలో కలుపుతున్నా। ఈ రోజులల్లో ఒక 2 గంటలు టైం కేటాయించి పచ్చడి పెట్టుకోలేకపోతున్నారు। డిమార్ట్, మోరు, రీనల్స్లల్లో పచ్చళ్ళు కొనుక్కొని తింటుర్రు, దానివల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి। గంట సేపు ముక్కలు ఆరిన తర్వాత నూనె కారం కలిపిన దాంట్లో ముక్కలు కలుపుతున్నా। మాకు చిలకల పత్తేరేటప్పుడు కూలోళ్ళు పత్తేరడానికి వస్తారు, పచ్చడి వేసుకుంటుంటారు, అందుకే మేము ఎక్కువ మోతాదులో పచ్చడి పెడతాం। కారము అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి। పచ్చడి రెడీ అయినాక ఇట్లా జిస్టి తీస్తారు లాస్ట్లో కొంచెం కారంతో, ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అవుతుందో ఇరుగు పొరుగు వల్ల కన్ను పడుతుందని అట్లా తీస్తారు। మొత్తానికి మన మామిడికాయ పచ్చడి రెడీ అయింది। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వీడియోలో కలుద్దాం। మీకు ఎవరికన్నా పచ్చడి కావాలంటే మేము తయారు చేసి కొరియర్ చేస్తాం। కావాల్సిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి।